కోకోకోలా ఇది ప్రస్తుతం మనం ఎప్పుడో ఏదో టైంలో ప్రతి ఒక్కరు తాగే ఉంటారు కోకోకోలా. కానీ ఒకప్పుడు ఈ కోకోకోలాని హెడేక్గా ఒక సిరప్గా టానిక్గా యూజ్ చేసేవారంట. అట్లాంటాకు చెందిన డ్రగ్ తయారు చేసేటువంటి ఒక సైంటిస్ట్ జాన్ పెంబర్టన్, ఇతని ఒక శాస్త్రవేత్త. ఇతను తలనొప్పి నరాల సమస్యలకు వైన్ మరియు కోకోను కలిపి 1880లో ఒక ఔషధాన్ని తయారు చేశాడు. అయితే 1885లో ప్రభుత్వం ఈ ఆల్కహాల్ని అయితే నిషేధించింది. దీంతో పూర్తిగా కోకా సారంతోనే అంటే కోకా ద్రవణంతోనే ఈ సిరప్ని తయారు చేసి వైన్కు బదులు కార్బోనేటెడ్ నీటిని అయితే వాడారంట. ఇలా వాడడం వల్ల ఇదే కోకోకోలాగా మారింది. ఇప్పుడు ఈ ఒక కోకోకోలా అనేది 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా అయితే ఎదిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పట్లో మీరు తాగుతున్నటువంటి ఈ కోకోకోలాని అప్పట్లో మాత్రం ఒక టానిక్ అయితే వాడేవారు. సో మీరు ఈ కింద కామెంట్ చేయండి, మీకు ఎంతమంది ఈ కోకోకోలాని అయితే తాగారు, ఎంతమందికి కోకోకోలా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. గరిక అంటే ఒక గడ్డి. ఈ గరికకు గ్రహానికి ఒక సంబంధం అయితే ఉందని మీకు తెలుసా? సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో గరికలను ఆహార పదార్థాలు, ధాన్యాలలో ఉంచుతారు. ఇలా ఎందుకు ఉంచుతారంటే గ్రహణ సమయంలో భూమి మీదకు అతి ప్రమాదకరమైనటువంటి అతి నీలలోహిత కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలను కలిగి ఉంటుంది కాబట్టి అందుకనే గ్రహణ సమయంలో గరికను ఇంట్లోని అన్ని పాత్రలపై ఉంచడం వల్ల రేడియేషన్ ప్రభావం నుంచి కొంత మేర వరకు తగ్గించుకోవచ్చట. ఏదైనా మన భారతీయుల సంస్కృతి అనేది ఏదికైనా కానీ కూడా ఖచ్చితంగా ఒక రీజన్ అయితే ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఇది ఏందో నార్మల్గా ఇట్లా పెడుతున్నారు ఏంది, చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క విషయం వెనుక మన భారతీయులలో ప్రతి ఒక్క విషయం పైన ఏదో ఒకటి ఖచ్చితంగా రీజన్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ప్రతి గ్రహణం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం నాడు ఎంతమంది ఇట్లా చేస్తారనేది కింద కామెంట్ చేయండి. నదులలో నాణేలను ఎందుకు వేస్తారు? పాతకాలంలో నాణేలను రాగితో చేసేవారు. ఇలా చేసిన రాగి నాణేలను నదిలోకి విసరడం వల్ల నదిలోని నీరు శుద్ధి అవుతుందని అనుకునేవారు. అప్పట్లో చాలామంది నది నీటిని నేరుగా తాగేవారు కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుందని అప్పట్లో ఈ రాగి నాణేలను వేయడం వల్ల నదిలో ఉన్నటువంటి ఆ వాటర్ అనేది శుద్ధి అవే అన్నట్టు. అందుకని ఈ రాగి నాణేలను అప్పట్లో వేసేవారు. సో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు రాగి నాణేలు లేవు, కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే వాటర్లో కాయిన్స్ వేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ దానికి చాలా మందికి రీజన్ అయితే తెలియదు. అప్పట్లో రాగి నాణేలు ఉండేవి కాబట్టి వాటర్లో ఇవి వేయడం వల్ల వాటర్ అనేది శుద్ధి అయ్యేది. కానీ ఇప్పుడు అలా వేసినా కానీ కూడా ఏం లాభం ఏం లేదు. సో అలా వేస్తున్నారు, అది కంటిన్యూగా నడుస్తుంది. ఇవి అప్పటి నుంచి వచ్చినటువంటి ఈ ఆచారం అనేది కంటిన్యూగా నడుస్తుంది అంతే. RX ఈ 2 అక్షరాలను మీరు ఎక్కడో ఒక దాట చూసే ఉంటారు. చాలా మట్టుకు మనం ఎక్కడ చూస్తామంటే ఇది ఎప్పుడైనా డాక్టర్లు వాళ్ళు రాసే మందుల చిట్టి పైన అయితే మీరు చూసే ఉంటారు. RX అనే ఈ 2 వర్డ్స్ ఎలా ఉంటుందంటే సేమ్ R అండ్ X 2 కలిపే ఉంటుంది అన్నట్టు. అయితే దీని వెనుక ఒక అర్థం ఉంది. ఏంటంటే RX అంటే ఒక లాటిన్ పదం, అంటే సేవించడానికి అని అర్థం అన్నట్టు. అంతేకాదు ఇది గురు గ్రహానికి గుర్తు కూడా. రోమన్లకు గురుడు దేవుడు, దేవుళ్ళకి రాజుగా గురుడిని కొలిచేవారు. అందుకే వైద్యులు ఎవరికైనా మందులు రాసేటప్పుడు ఈ గుర్తును మొదట రాసేవారు. ఆ దేవుడి దయ వల్ల నీకు త్వరగా వ్యాధి నయం కావాలి అని వైద్యుడు కోరుకున్నట్లు సూచించడానికి ఇలా రాసేవారంట. అదే క్రమంగా అన్ని దేశాల వారు అలవాటు చేసుకున్నారు. అందుకనే అలా వైద్యులు మందులు రాయడానికి వాడే కాగితాలపైన ముద్రించడం అయితే మొదలుపెట్టారు. ప్రతి ఒక్క ఈవెన్ మీరు RMP డాక్టర్ వాళ్ళు రాసే చిట్టి పైన మొదట్లో కూడా మీరు చూడవచ్చు కొనాకు RX అనేది రాసి ఉంటుంది, అంటే RX అనేది రాసి ఉంటుంది. సో మీరు కూడా చూసినట్టయితే కింద కామెంట్ చేయండి. మనం రోజు వాడే బైక్ పెట్రోల్తోనే నడుస్తుంది. పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర చాలా తక్కువ ఉంటుంది. అయితే బైక్ డీజిల్తో నడిస్తే ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని మీరు చాలామంది అయితే ఆలోచించే ఉంటారు. అయితే డీజిల్ బైక్ తయారు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ భిన్నంగా పనిచేస్తాయి. డీజిల్ ఇంజన్లు ఖరీదైనవి. అంతేకాకుండా డీజిల్ ఇంజన్లో వైబ్రేషన్ శబ్దం ఎక్కువ ఉంటుంది కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలు దీనిని హ్యాండిల్ చేయలేవు. కాబట్టి డీజిల్కు పెద్ద ఇంజన్ అవసరం ఉంటుంది. ఇది బైకుకు సెట్ అవ్వదు. పెద్ద ఇంజన్ ఉంటే బైకుకు ఆ ఇంజన్ అనేది సెట్ అవ్వదు. అంతేకాకుండా దీనితో ఎక్కువ గాలిని పంపడానికి ఖరీదైన
టర్బో చార్జర్లు లేదా సూపర్ చార్జర్లు అయితే అవసరం ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నారాయణ్ మేఘాజీ లోఖండే. భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి ఇతనే కారణం. మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పని చేయించుకునేవారు. కానీ నారాయణ్ మేఘాజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. నారాయణ్ మేఘాజీ 1881 నుండి 1889 వరకు పోరాటం చేస్తే 1889లో బ్రిటిష్ వారు ఈ ఆదివారాన్ని సెలవు దినంగా అయితే మనకు ప్రకటించారు. ఇతని దయ వల్ల మనకు వారంలో కనీసం ఒక్కరోజైనా సెలవు అయితే వస్తుంది. ప్రతిరోజు ఆదివారం రోజు ఇతనికి మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకోవాలని అయితే నేనైతే చెప్తున్నా. ప్లీజ్ మనం కూడా గుర్తు చేసుకుందాం. మీకు తెలుసా, ఎవరికైతే ఈ గోర్లు కొరికే అలవాటు అయితే ఉంటుందో వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందంట. ఇది నిజం, సైంటిఫిక్ గా రీజన్ గా ఉంది. నార్మల్ వ్యక్తుల కంటే ఎవరైతే గోర్లు కొరుక్కునే హ్యాబిట్ ఉంటుందో వాళ్ళకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందంట. లైలా మజ్ను ఒక ప్రేమకు ఒక చిహ్నంగా అయితే వీరు మనం ప్రతి ఒక్క స్టోరీలో కానీ పుస్తకాలలో కానీ సినిమాలలో కానీ విన్నాము. మరి ఎప్పుడైనా మీరు ఈ లైలా మజ్నుల ఫొటోస్, రియల్ ఫొటోస్ ఎవరైనా మీరు చూసారా? అయితే వీళ్ళ యొక్క రియల్ ఫొటోస్ అనేది ఫ్రాన్స్లో ఒక మ్యూజియంలో అయితే ఉంచారంట. మీరు ఈ వీడియోలో చూసినటువంటి ఈ ఫొటోస్ అయితే వాళ్ళ రియల్ ఫొటోస్ అన్నట్టు. ఒకసారి అయితే మీరు చూడండి లైలా మజ్ను యొక్క రియల్ ఫొటోస్. ఎప్పుడైనా మనము బయటకు వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కానీ అలాంటివి మనం కొనుక్కున్నప్పుడు వాటిపైన కొన్ని స్టిక్కర్స్ అయితే ఉంటాయి. అయితే మనకు చాలా మంది తెలియదు ఈ స్టిక్కర్లు ఎందుకు ఉంటాయి అనేది. చాలా మంది అనుకుంటారు అది ఒక కంపెనీ పేరేమో అని అనుకుంటారు. కానీ దాని యొక్క అర్థం ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం. స్టిక్కర్ 3 లేదా 4 అంకెలతో కలిగి ఉన్నట్టయితే ఆ పండుని కొన్ని రసాయనాలు సహజ సిద్ధమైన ఎరువుల సాయంతో పండించారని అర్థం. అదే ఒకవేళ 9 అంకెలతో మొదలైతే సేంద్రియ ఎరువులు సహజ సిద్ధంగా పండించారని అర్థం. అలాగే 8 అంకెలతో మొదలైనట్టయితే అది జన్యువుల మార్పిడితో పండించారని అర్థం. అంటే హైబ్రిడ్ అని అంటారు. 8 అంకెలతో ఉన్నట్టయితే అది హైబ్రిడ్ అని అర్థం. రాగి పాత్రలోని నీరు తాగితే ఎన్ని ఉపయోగాలో మీకు చెప్తాను. ఈ రాగి పాత్రలోని నీరు తాగితే బ్యాక్టీరియాని అయితే చంపుతుంది, మెదడు చురుకుగా పనిచేస్తుంది, థైరాయిడ్ గ్లాండ్స్ పతనాన్ని పెంపొందిస్తుంది, చర్మ సంరక్షణ అనేది అందిస్తుంది, ముసలితనం తొందరగా రాదు, జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుంది, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి భయం అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి అయితే మనము ప్రతి ఒక్కరు రాగి నీళ్ళలో ఉంచిన వాటర్ని అయితే తాగడానికి అయితే ప్రయత్నిద్దాం.